గుడ్ మార్నింగ్. రైట్, సూపర్. సో నా పేరు రాజశేఖర్. ఫస్ట్ టైం ఎక్కువ చూస్తున్నాం మమ్మల్ని, మొదటిసారి చూస్తున్న వాళ్ళు కొందరే ఉన్నారు, మా టెస్ట్ అంతా తెలుసు. సో బిఫోర్ బెస్ట్ నేను బ్యాంకర్ అండి. బ్యాంకులో నేను అనుకున్న వ్యవస్థ ఏదైతే లగ్జరీ కార్లు, కొన్ని ఇండ్లు, సో కిలో 2 కిలోల బంగారం, ఇలాంటి వ్యవస్థ తీసుకున్నాను, బ్యాంకులో కనపడలేదు. సో అక్కడ నా సంపాదనతో ఇలాంటి డ్రీమ్స్ ఏం ఫుల్ఫిల్ చేసుకో ఉంటాను అని అనుకోలేదు. బట్ నేను ఎక్కడైతే ఒక మీటింగ్ అటెండ్ అయ్యానో నా ఎదురున్న వ్యక్తి ఇలాంటి సాధించే క్రమంలో ఉన్నాడు, సో సాధిస్తున్నాడు అని నాకు అనిపించింది. నమ్మాను, నమ్మి డెసిషన్ ఇన్వాల్వ్ కావడం వల్ల ఇప్పుడు దాదాపు 5 లక్షల చెక్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. 5 లక్షలు చెక్ తీసుకుంటున్నాం, 16 లక్షల కార్ తీసుకున్నాం, మా మేడం 16 కిలోల బంగారం కూడా తీసుకున్నది, 150 గ్రాములు ఆల్మోస్ట్. సో మొత్తానికి అయితే అద్భుతమైన వ్యవస్థ, అద్భుతమైన వ్యవస్థ. నమ్మి వస్తే మీరు ఏదైనా సాధించవచ్చు. నమ్మి చేస్తే ఏదైనా చేయొచ్చు. చేస్తారా చూస్తారా, అదొక్కటే చేస్తారా చూస్తారా, చేస్తారా చూస్తారా, చేస్తే ఇవన్నీ వస్తాయండి. చేస్తే ఇవన్నీ వస్తాయి. నమ్మకంగా చేయాలి, నమ్ముతూ చేయాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి. సో సక్సెస్ అనేది మీతో ఉంటుంది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. సో వెరీ రీసెంట్గా తక్కువ అమౌంటే, సో 2,85,000 వర్త్ అయిన డైమండ్ నెక్లెస్ ఆల్రెడీ మెడలోనే ఉంది. డౌన్ లైన్స్ ని వెంటేసుకొని వెళ్ళినా అసలు వాళ్ళు ఎవరు కూడా అనుకోలేదు నేను కొనుక్కుంటా అని. అట్లా చూసేద్దాం పాలన్నా మొత్తానికైతే, ఎందుకంటే డ్రీమ్ బిల్డ్ కావాలి. మనం ఏం చేస్తున్నామో డౌన్ లైన్ కి అది ఇప్పిస్తే మస్తు సంతోషం. మెయిన్ కొనుక్కోవడం కాదు, డౌన్ లైన్స్ కి వస్తే బాగా అనిపిస్తుంది. సో తీసుకునే దాకా వాళ్ళకి తెలీదు, షాక్ అయిపోయినారు. తీసుకున్న తర్వాత 2,85,000 నెట్ పేమెంట్ కట్టే కెపాసిటీ జస్ట్ వెస్టీజ్ లో మేము ఉన్నందుకే అండి. ఎంత అదృష్టం, ఎంత పుణ్యం వేసుకుంటాను. మన పూర్వీకులు ఏదో మంచి పని చేసి మన కోసం రాసి పెట్టింది కాబట్టి వెస్టీజ్ మన ఐడి మన ఇంటి గడప దొక్కింది, మనకు మన లైఫ్ లో ఎంటర్ అయింది. రాసి పెట్టి లేని వాళ్ళకి వెస్టీజ్ అన్నం తినే అర్హత లేదు, తినలేరు. రాసి పెట్టింది కాబట్టి ఈ రోజు మనందరం ఈ హాల్ అసెంబ్లీ అయినాం. సో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఆల్ అప్లైన్స్ అండ్ డౌన్ లైన్స్. నిజంగా వెస్టీజ్ అద్భుతం అండి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అది అర్థం చేసుకుంటే అదృష్టవంతులు, అర్థం చేసుకునే వాళ్ళు కూడా అదృష్టవంతులు. థ్యాంక్ యూ. విష్